ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవిపై ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. కామినేని బాలయ్య చెప్పిన దాంట్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. జగన్ పై బాలకృష్ణ చేసిన విమర్శలను పరోక్షంగా తప్పుబట్టారు. వైసీపీ హయాంలో తనకు గౌరవం ఇవ్వలేదనే వ్యాఖ్యలను చిరంజీవి ఖండించారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని చెప్పారు. ప్రస్తుతం తాను ఇండియాలో లేకపోవడంతో లేఖను రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు చిరంజీవి. ఆ సమయంలో జరిగిన విషయాలను అందులో వివరించారు చిరు. వైఎస్ జగన్ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న వేధింపులు, టికెట్ల ధరల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చర్చ సందర్భంగా చిరంజీవి పేరును తీసుకొచ్చారు. చిరు నేతృత్వంలో హీరోలు జగన్ ను కలిసినప్పుడు మొదట సమావేశానికి రాలేదని, ఆ తర్వాత చిరంజీవి గట్టిగా నిలదీయటంతోనే వచ్చారని వ్యాఖ్యానించారు. కామినేని చేసిన ఈ కామెంట్స్ పై బాలకృష్ణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఎవరూ గట్టిగా నిలదీయలేదు. హీరోలందరూ వెళ్లిన సమయంలో ఆ సైకో జగన్ సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని బాలయ్య అన్నారు. కొన్నాళ్లుగా బాలయ్య బాగా ప్రెస్టేషన్ లో ఉన్నట్టు కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీలో ఆయన మాటల్లో ఇదే కనిపించిందని చెబుతున్నారు. చిరంజీవి బాలయ్యకు మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉండొచ్చేమో కానీ ఈ విధంగా మెగాస్టార్ ను అవమానించే విధంగా బాలకృష్ణ వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని చెబుతున్నారు వైసీపీ నేతలు. మరోవైపు జగన్ పై పరుష పదజాలం ప్రయోగించిన బాలయ్యకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మరోవైపు బాలకృష్ణ మెగాస్టార్ పేరు ప్రస్తావించడంపై వ్యంగ్యంగా సెటైర్స్ వేశారు. సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి పలువురు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ, నటులు మహేష్, ప్రభాస్ వంటి ప్రముఖులు తనను చొరవ తీసుకోవాలని కోరటంతోనే తాను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడినట్లు చిరంజీవి తెలిపారు. జగనే స్వయంగా తనకు ఫోన్ చేసి లంచ్ కు ఆహ్వానించారని, అక్కడే చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇబ్బందులను వివరించానని లేఖలో క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తాను ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతానని పరోక్షంగా బాలయ్యకు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. సినీ పరిశ్రమ తరపున జగన్ ను కలిసేందుకు వెళ్లే ముందు తాను బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదన్నారు చిరంజీవి. జెమిని కిరణ్ ను పంపినా కలవలేకపోయారన్నారు. మొత్తం మీద బాలయ్య వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ చిరంజీవి లేఖను విడుదల చేశారు.